నవంబర్ 5వ తేదీ బుధవారము రోజున కార్తీక పూర్ణిమ. ఆ రోజుననే వ్యాస పూర్ణిమ అంటారు. జ్వాలాతోరణం, ఆలయాలలో జ్వాలాతోరణాన్ని పెడుతుంటారు. దాని క్రింది నుంచి దేవీ దేవతలను అక్కడికి ఆ జ్వాలాతోరణం నుండి విందుగా వెళ్ళి ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేస్తూ ఉంటారు. అది పెద్ద పెద్ద క్షేత్రాలలో జరుపుతూ ఉంటారు. అది ప్రధానమైనటువంటిది. ఆ రోజుననే కనీసం 30 రోజులలో 29 రోజులు ఆచరించకపోయినా కనీసం ఏకాదశి, తులసి ద్వాదశి, త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పూర్ణిమ రోజునైనా పవిత్ర గంగా గోదావరి స్నానాదులు చేయటం లేదు. వసతి గృహాలలో రాత్రిపూట పలకనటువంటి ఆమలకము అంటారు దాన్ని. ఆమలకాన్ని రాచుకొని చక్కగా మన గంగా స్నానాలు, హరిగంగే నమో గంగే అని గంగా గోదావరి స్మరణ చేస్తూ శిరస్నానాలు చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కానీ కేశములను ఉద్దేశించి పాపాలుంటాయి. అందుకే గోదావరి స్నానాలకు, గంగా స్నానాలకు వెళ్ళినా కానీ శిరస్నానం చేయమంటారు. ఏదో శారీరక ఇబ్బంది ఉన్నవాళ్ళు కొంతనైనా తడుపుకుంటారు. కానీ అయినంత మట్టుకు మనం స్నానం చేయాలంటే సచీలంగా చేయాలి. కనుక ఆ కార్తీక పూర్ణిమ రోజున ఉదయాత్పూర్వమే ఆమలకాలు శరీరమంతా రాచుకొని చక్కగా శిరస్నానము చేసుకొని ఆ తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తుంటారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల దాకా దాన్నే వత్తులు ముట్టించుకోవటం అని మన ప్రాంతములో. అంటే 108 నుంచి 1000 వరకు, దానికి సంఖ్యా పరిమాణం లేదు. ఆ రోజు దీపాలు ఈ కార్తీక మాసము లోపల ప్రతి వసతి ఇంటి ముంగిళ్లలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. దీపము లోపట చక్కటి అనుగ్రహం ఉంటుంది, అజ్ఞానము తొలగబడుతుంది. కనుక ప్రతి వసతి గృహములో ఆ దీపము ముందుగా ముంగిళ్లలో వెలిగించడం, వసతి గృహాలలో వెలిగించడం. దీపాలు ఎంత ఎక్కువ వెలిగిస్తే అంత శుభకరము. కనుక దీపారాధనను మౌనంగా వెలిగించాలి, దీపానికి నమస్కరించాలి. చక్కగా ఆ రోజున ఆలయాలకు వెళ్ళి దేవీ దేవతలను దర్శించుకోవాలి. సకల దేవీ దేవతా స్వరూపమైనటువంటి గోమాత ఆవు దగ్గరికి వెళ్ళాలి. అవకాశాన్ని బట్టి కార్తీక పూర్ణిమ రోజున ఈ పంచరత్నాలనబడే ఏకాదశి, తులసి ద్వాదశి, త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, పూర్ణిమ, ఈ 5 రోజులలో ఏ ఒక్క రోజైనా ఆ గోమాత దగ్గరికి వెళ్ళాలి. రోజు వెళితే ఇంకా విశేషము. కానీ పర్వదినాన్ని పురస్కరించుకుని గోమాత దగ్గరికి వెళ్ళి ఎలాంటి పురుగులు లేకుండా, ఎలాంటి రంధ్రములు లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆకుకూరలు పెట్టాలి. ధర్మంగా, వాస్తవంగా ఆవుకు పెట్టేప్పుడు ఈ మధ్య కొంతమంది తెలుసుకుంటున్నాం, మనం ఎంత స్వచ్ఛంగా తింటాము. వెండి పాత్రలలో ఇప్పుడు ఎవరు తినటం లేదు, ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారు. కానీ సంప్రదాయం అనేటువంటిది మనకు ఒకటి అంటూ ఉంది. కనుక ఆ తాళ్ళు ఉంటాయి, ఆ తాడుని పిలిచి గోమాత అమ్మవారు కనుక గోమాతకు స్వచ్ఛంగా ఒక పాత్రలో భూమి మీద పెడుతూ ఉంటారు. తెలియక, అవగాహన లేకుండా ఒక పాత్రలో స్వచ్ఛమైన ఆకుకూరలు, ఫలముల నుంచి ఆ గోమాతకు తిలకధారణ చేసి ముందుగా వెనుకకు గోవు ప్రసవించే చోటుకు వెళ్ళి శిరస్సు వంచి నమస్కరించాలి. గో ప్రదక్షిణం చేస్తే భూమండలమంతా ప్రదక్షిణం చేసిన పుణ్యము జరుగుతుంది. కనుక ఆ రకంగా ఇవన్నీ కూడా అంటే విష్ణు సంబంధమైన వ్రతాలు కూడా ముఖ్యం. ఈ పావన కార్తీక మాసం మనకు ఆశ్వీజ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు స్నానాలు అనుకున్నాం. అక్టోబర్ 22వ తేదీ నుండి పావన కార్తీక మాసం ఆరంభమైన నాటి నుండి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ పంచరత్నాలలోనైనా ఏకాదశి, తులసి ద్వాదశి, త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పూర్ణిమ రోజైనా విష్ణు సంబంధమైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతములను ఆచరించుకోవటం. ఎందుకంటే శివకేశవులకు, శివుడికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. కనుక కేశవుల అనుగ్రహము కావాలంటే మనము శివకేశవులను ప్రార్థించాలి, వారిని శరణు వేడాలి. కనుక శివకేశవుల అనుగ్రహాన్ని పొందాలంటే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతములను చేసుకోవటం, వసతి గృహాలలో కానీ, సామూహికములో కానీ, ఆలయాలలో కానీ
ధార్మిక క్షేత్రాలలో కానీ ఎక్కడైనా విష్ణు సంబంధమైన విష్ణు స్తోత్ర పారాయణములను జరుపుకోవడం శుభకరము.